హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరికీ టెట్ డిఎస్సిలో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లోపల టెన్సెస్కి సంబంధించిన టాపిక్ గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో టెన్సెస్ వచ్చినంటే మనకు ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ 90% వరకు ఇంగ్లీష్లో మాట్లాడగలగటం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి టెన్సెస్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ గురించి మీ అందరికీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ఈ క్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. టెన్సెస్ అనేవి మనకు 3 రకాలుగా ఉండటం అనేది జరుగుతుంది. అవే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటిని మనం తెలుగు లోపల కాలాలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. తెలుగులో మనకు ఏ విధంగా అయితే వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, భూతకాలము అని ఏ విధంగా అయితే ఉంటుందో ఇంగ్లీష్ లోపల కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ 3 టెన్సెస్ అనేవి మనకు ప్రధానంగా మళ్ళీ 4 భాగాలుగా విభజించబడి ఉండటం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క టెన్సెస్ గురించి మరియు అందులో ఉండేటువంటి భాగాల గురించి, వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ గురించి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ మనకు ఫస్ట్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ వచ్చేసి మనకు 4 రకాలుగా ఉంటుంది. అందులో మొట్టమొదటి వచ్చేసి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని 4 భాగాలుగా ప్రజెంట్ టెన్స్ అనేది ఉపయోగించబడటం అనేది జరిగింది. మరియు అదే పాస్ట్ టెన్స్ అన్నది కూడా 4 భాగాలుగా విభజించబడటం అనేది జరిగింది. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఫాస్ట్, సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ అని పాస్ట్ టెన్స్ కూడా మనకు ప్రధానంగా 4 భాగాలుగా విభజించబడటం అనేది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ కూడా ప్రధానంగా మనకు 4 భాగాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం మనం అందులో ఉన్నటువంటి భాగాల గురించి మాత్రమే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ టెన్స్కు సంబంధించి అందులో ఉన్నటువంటి వివిధ భాగాలకు సంబంధించి వాటి సూత్రాలను, వాటి ఫార్ములాస్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. వీటిని బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే వీటిని ఉపయోగించే మనం సెంటెన్సెస్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని ఉపయోగించి మనం ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క టెన్స్ వాటికి సంబంధించినటువంటి ఫార్ములా గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటి ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈఎస్ కానీ ఎస్ కానీ, వర్బ్కు పక్కల ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు అక్కడ మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈఎస్ కానీ ఎస్ కానీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎక్కడ? ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్లో. అదే సింపుల్ పాస్ట్లో వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వర్బ్ టు ఫామ్ని ఉపయోగించి, సబ్జెక్టును ఉపయోగించి ఉన్నట్టయితే అది సింపుల్ పాస్ట్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ 1 ఫామ్ ఉపయోగించటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్లో వచ్చేసి అన్నిట్లో కామన్గా సబ్జెక్ట్ ఉంటుంది. అదే సింపుల్ ప్రజెంట్లో అయితేనేమో వర్బ్ ఫామ్ వచ్చి దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అదే పాస్ట్లో ఉంటేనేమో సబ్జెక్ట్ తర్వాత V2 వస్తుంది. అదే ఫ్యూచర్లో ఉంటేనేమో విల్లు షెల్లు V1 రావటం అనేది జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఎస్ ఈఎస్, సింపుల్ పాస్ట్ లోపల V2 యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ లోపల విల్లు షెల్లు వర్బ్ V1 ఫామ్ ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో వచ్చినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ing అనేటువంటి ఫార్ములా ఉపయోగిస్తాం. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ లోపల సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ing ఉపయోగిస్తాము. ఫ్యూచర్ కంటిన్యూస్ లోపల సబ్జెక్ట్ ప్లస్ విల్ బి షెల్ బి వి ప్లస్ V1 ing ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా అన్నిటికీ కామన్గా సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ప్రజెంట్ కంటిన్యూస్లో అయితేనేమో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్లో అయితేనేమో వాజ్ వర్ వస్తుంది. అదే ఫ్యూచర్లో అయితేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్లో అయితేనేమో విల్ బి షెల్ బి రావటం అనేది జరుగుతుంది. మరి ఈ మూడిటికి ఖచ్చితంగా
ఇంగ్ ఫామ్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ టెన్స్లో అయితేనేమో యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ కంటిన్యూస్లో అయితేనేమో వాజ్ వర్, అదే ఫ్యూచర్ కంటిన్యూస్లో అయితేనేమో విల్ బి షెల్ బి ఉపయోగిస్తాం. మరి వీటన్నిటిలో సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది మరియు V1 ING కూడా కామన్గా ఉండటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ఉపయోగిస్తాము. అదే పాస్ట్ పర్ఫెక్ట్ లోపల సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించడం జరుగుతుంది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అన్నిట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా అన్నిట్లో సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. దాంతో పాటుగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితేనేమో హ్యావ్ హ్యాజ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో అయితేనేమో హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అయితేనేమో విల్ హ్యావ్ షెల్ హ్యావ్ వస్తుంది. మరియు మూడిట్లో కామన్గా వచ్చేది ఏంటంటే V3 వర్బ్ 3 అనేది వస్తుంది. అంటే ఒక సెంటెన్స్ని నువ్వు ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నా, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నా, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నా దాంట్లో మనం ఉపయోగించేటువంటి వర్బు V3 వర్బ్ ఉపయోగిస్తాము. మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తే హ్యావ్ హ్యాజ్ ఉపయోగించాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తేనేమో హ్యాడ్ ఉపయోగించాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తేనేమో విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అనేటువంటి ఉపయోగించడం అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ బిన్ ప్లస్ V1 ING. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ ప్లస్ V1 ING. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V1 ING ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా వీటికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి మార్పులు ఏంటంటే ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి అవేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ING దేంట్లో వస్తుంది? పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే అన్నిట్లో సబ్జెక్ట్ కామన్గా వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితేనేమో హ్యావ్ హ్యాజ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితేనేమో హ్యాడ్ బీన్ వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితేనేమో విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అనేటువంటి వర్డ్స్ వస్తాయి. ఈ మూడిటి లోపల కూడా కామన్గా వచ్చేటువంటి వర్బ్ ఫామ్ ఏదంటే V1 ING రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క మూడు టెన్సెస్ని పక్కపక్కల రాసుకొని ఒకదానితో ఒకటి కంపారిజన్ చేసుకొని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే టెన్సెస్ అనేవి మనకు ఈజీగా గుర్తుండటం అనేది జరుగుతుంది. వీటిని ఉపయోగించి మనము ఒక 5 to 10 సెంటెన్సెస్ మనమే క్రియేట్ చేసి వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే టెన్సెస్ని మనం ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ లోపల ఏ రకమైన టెన్స్ అడిగినా వాటికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్లలో SR అనేటువంటి కామెంట్ చేయండి. ఒకవేళ ఎస్ అనే ఎక్కువ మొత్తంలో వచ్చినట్టయితే ఒక్కొక్క టెన్స్ గురించి చాలా పర్ఫెక్ట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరు చేసేటువంటి లైక్స్, మీరు చేసేటువంటి కామెంట్స్, మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్స్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది ఈ యొక్క ఇంగ్లీష్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం.